నిజామాబాద్ గల్లీలలో బ్యాట్ పట్టే గణేశునికి ఒక కళ. నేను కూడా పట్నంలో క్రికెట్ ఆడితే ఎంత బాగుండు అని. పాలమూరు పిల్లగాడు పరశురాములకి ఒక కోరిక, అబ్బా ఎల్బీ స్టేడియంలో నేను బౌలింగ్ చేస్తే ఎంత మంచిగుండు అని. కరీంనగర్ సలీం ఖాన్కి మస్తు కాయిసున్నది, పెద్ద పెద్దోళ్ళ ముంగట 4లు 6లు కొట్టాలని. నల్గొండ కాలేజీ గ్రౌండ్లో ఆడే నాగేందర్ కూడా గంపెడు ఆశ, తోపు ఆటగాని కావాలని. ఆదిలాబాద్ అడవి ఏరియాలో ఉండే తమ్మునికి హైదరాబాద్లో నా సత్తా ఏందో చూపించే ఛాన్స్ వస్తే మస్తుండు అని ఎప్పటి సందో ఉన్న కోరిక. మరి ఎవరు తీరవాలే? పల్లెటూరులో ఏ మూలకో ఉన్నోళ్లకు పట్నంలో అది కూడా ఎల్బీ స్టేడియంలో ఆడే ఛాన్స్ ఎవరు ఇవ్వాలి? బరాబర్ ఇచ్చింది మన వెలుగు పేపర్. ఇలా ఫైనల్ మ్యాచ్ ఆడిరు కూడా. వెలుగు క్రికెట్ ఫైనల్ మ్యాచ్ చూస్తందుకు వచ్చిండ్రు మంత్రి షీనన్న, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న. పాలమూరు నిజామాబాద్ నడుమ జరిగింది ఆఖరి ఫైటింగ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసి మహబూబ్ నగర్ తమ్ములు దంచిర్రు. 20 ఓవర్లు ఆడి 133 రన్స్ వేసిర్రు. గణేష్ ఒక్కడే 54 పరుగులు కొట్టుకోబోయిండు. అటెంక నిజామాబాద్ వాళ్ళు ఆడి 107 పరుగులు మాత్రమే కొట్టి అందరు అవుట్ అయ్యారు. విక్రమ్ 31, వంశీ 21 రన్స్ చేసిర్రు. మొత్తానికి 27 పరుగుల తేడాతోని వెలుగు క్రికెట్ తోపులు అనిపించుకున్నారు పాలమూరు ఆటగాళ్లు. గెలిచిన టీంకి ₹1,00,000 కప్పు, ఓడిన టీంకి ₹50,000 చిన్న కప్పు ఇచ్చిర్రు. అట్లనే మంచిగా అన్నోళ్ళకి అవార్డులు కూడా ఇచ్చిర్రు. గల్లీ క్రికెటర్లకు గింత మంచి ఎంకరేజ్ చేసినందుకు వెలుగు పేపర్ వాళ్ళను మస్తు తారీఫ్ చేసిండు రామన్న. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎంతో మంది అజ్ఞాత సూర్యులని వెలుగులోకి తీసుకొచ్చినందుకు వారు ఏదైతే ఒక మంచి ఆలోచన చేశారో దానికి నా హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు. ఇక V6 బతుకమ్మ బోనాల పాటలకు పోరగాళ్ళు డాన్సులు చేసిరు కదా, మస్త్ అనిపించింది. ఆరగించి దీవించు సత్తెన బోనం.